హాయ్ గైస్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ పేరు ఒక సాంగ్ లో నుంచి తీసుకున్న ఆ సాంగ్ లెక్క మూవీ బాగుంటది అనుకుంటే మొత్తానికే బిరుసు కొట్టిందనే చెప్పాలి. ఎందుకో తెలియదు, ఫుల్ లాగ్ అనిపించింది మూవీ చూస్తుంటే. డ్రాగ్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. సీన్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా, మొత్తానికి లింకే లేకుండా, స్టోరీ టెల్లింగ్ కూడా అంతే అనిపించింది అనమాట. మూవీ అసలు సంబంధమే లేని సీన్స్, అవసరం లేని క్యారెక్టర్స్ అలా అనిపించింది ఓవరాల్ గా చెప్పాలి అంటే. ఎందుకో తెలియదు, బాగా లాగ్ అనిపించింది. అసలు సీన్స్ అనేది ఒకదానికొకటి లింక్ లేకుండా అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరింగ్ కూడా అంతగా ఎఫెక్ట్ అయితే రాలేదన్నమాట మూవీకి. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక యావరేజ్, అలాగే ఒక వన్ టైం వాచ్ అనమాట. అంత మించి మూవీలో అయితే ఏం లేదు. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన రిషి అయితే తన డ్రీమ్ ఏంటంటే రేసర్ అవ్వాలని. సో తనైతే ఇక లండన్ వెళ్ళి ఆ రేసింగ్ నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. సో అనుకోకుండా తన పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ తారా అయితే అక్కడికి వస్తుంది. సో అక్కడి నుంచి మనకి ట్విస్ట్ అయితే కొద్దిగా మలుతుంది. సో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే మర్డర్ అవుతుంది అనమాట. సో అది కేసు మొత్తం ఫ్రేమ్ అయ్యేది హీరో రిషి మీద అనమాట. అక్కడి నుంచి స్టోరీ ఏమైతుంది అనేది మూవీ ప్లాట్. సో మెయిన్ ఏంటంటే మనకి ఆ ఇంట్రడక్షన్ 2 క్యారెక్టర్స్ ఏదైతే ఉందో స్టోరీ టెల్లింగ్ ఫ్లాష్ బ్యాక్ కి, అది నాకు ఎందుకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అలాగే లండన్ బ్యాక్ గ్రౌండ్ కూడా అంత పెద్దగా ఎఫెక్ట్ రాలేదన్నమాట మూవీకి. సో అదొక మైనస్ పాయింట్ లా కూడా అనిపించింది అనమాట. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా చెప్పాలి అంటే అంతగా అనిపించలేదు, ఓకే అన్నట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనమాట. మూవీకి హైప్ అయినా కొద్దిగా ట్విస్టులతో కూడిందైనా ఏదైనా కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక మూవీ ప్లసెస్ అంటే హీరో గారి యాక్టింగ్, కొద్దిగా కాన్వర్జేషన్స్, హీరో హీరోయిన్ మధ్య లవ్ కాన్వర్జేషన్స్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక మూవీ మైనస్ విషయానికి వచ్చేస్తే అవసరం లేని లండన్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది కొద్దిగా అవసరం లేదు అనిపించింది. దాంతో పాటు ఆ ఫ్లాష్ బ్యాక్ టెల్లింగ్ స్టోరీస్ కూడా అంతగా సెట్ అవ్వలేదు అనమాట. మూవీకి ఎఫెక్ట్ అనిపించింది. మూవీ రన్ టైం కూడా కొద్దిగా తక్కువే, మొత్తం డ్రాగ్ అయినట్టు అనిపించింది అనమాట ఓవరాల్ గా మూవీ. ఇక మూవీ విషయంలోకి వచ్చేస్తే మైనస్ లో ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.3 అయితే ఇస్తాను గైస్.